అందరికీ నమస్కారం అండి. తిమ్మరుసు 30వ తారీఖున థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. ఇది రెండోసారి మళ్ళీ థియేటర్లో పండగ చేసుకోవాలని మనం అందరం ఉవ్విళ్ళూరుతున్నాం. కోవిడ్ టైంలో మనం అందరం కూడా రెస్ట్రిక్షన్స్ ఫేస్ చేసాం. దిస్ ఈజ్ అ ఫిల్మ్ దాట్ ఈజ్, ఎందుకు ఇంగ్లీష్లో వద్దు, తెలుగులోనే చెప్తాను. తెలుగులో తక్కువ కథనంతో వచ్చే, కథా బలంతో వచ్చే సినిమాలు ఉంటాయి. లీగల్ బ్యాక్డ్రాప్లో వచ్చినటువంటి ఈ సినిమాలో ఒక ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్ జరిగింది. అండ్ ఐ విష్ ఇలాంటి ఒక ఇంటెన్స్ ప్రయత్నాల్ని చాలా ప్యాషనేట్గా చేసిన, చాలా చాలా ప్రయత్నంతో కూడిన, కృషితో కూడిన ఈ ప్రయత్నాన్ని థియేటర్కి వచ్చి మరీ మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సినిమాకి జరిగేటువంటి కసరత్తులు ఉంటూనే ఉంటాయి. కానీ ఈ సినిమా ఒక చిన్న సినిమా స్థాయి నుంచి తెలుగు సినిమా గర్వించదగ్గ కథనం స్థాయికి ఎదుగుతుందనే నమ్మకంతో, కథా వస్తువు మీద బల్లగుద్ది మరీ చెప్తున్నాను. థియేటర్లోకి వచ్చి చూడండి. థియేటర్లో కూడా రెస్పాన్సిబుల్గా ఉందాం. థియేటర్లో కూడా మనం మన ప్రోటోకాల్స్ని మర్చిపోకుండా మన పరిధిలో ఉంటూ సినిమాని ఎంజాయ్ చేద్దాం. పాత్ర పరంగా నిడివి తక్కువ ఉన్నా కూడా ఇంపాక్ట్ పరంగా ఎక్కువ నిడివి ఉంటుందని, మీ మనసులో ఎక్కువసేపు పాత్ర నిలిచి ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ శరణ్ గారు, థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సత్యదేవ్ గారు, బ్రహ్మాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీతో పాటు మళ్ళీ అంటే మీరు అక్కడే ఉండండి, మీరు హీరోల పక్కన హీరోల ఫ్రెండ్ క్యారెక్టర్స్ వేసుకుంటూనే ఉండండి. మేము హీరోలకి తల్లుల వేషాలు వేసుకుంటూ ఉంటాం, మేము ఎదిగిపోతూ ఉంటాం, మీరు అలాగా తిరోగమనవాదిగా ఉంటూనే ఉండండి. నాగార్జున గారికి మీకు మాత్రమే చెల్లింది సార్ అది. నాని కొంచెం నేర్చుకోమ్మా, బ్రహ్మాజీ గారి దగ్గర సీక్రెట్స్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ ఫ్యాబులస్, ఆల్ ఆఫ్ యూ చాలా ప్యాషనేట్గా వర్క్ చేశారు. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. ఐపీసీ అడగచ్చా నేను ఒకసారి? అది ఎగ్జాక్ట్లీ ఆ క్వశ్చన్ కి జడ్జ్ గారు మీ పర్మిషన్ తో నేను అడుగుతున్నాను. ఐపీసీ సార్ మర్చిపోయారా? ఏంట్రదని? ఇంటర్నల్ పర్సనల్ కోడ్. ఇంటర్నల్ పర్సనల్ కోడ్. జడ్జ్ గారు మీ ముందు, ఆవిడ జడ్జ్ రోల్ ప్లే చేశారండి, అందుకనే జయశ్రీ గారు మీ ముందు అడుగుతున్నాను. ఆ ఇంటర్నల్ పర్సనల్ కోడ్ ఏంటి? బ్రహ్మాజీ గారు వయసు తగ్గించడం కోవిడ్ వచ్చిన 1 and 2 మధ్యలోనే కదా, ఆయన స్టైల్ మారిందా లేదా? మైక్ ఇవ్వమ్మా. అయ్యో, అసలు ఈ రోజు అందరిలో ద బెస్ట్ వెల్ డ్రెస్డ్ మ్యాన్ ఆయనండి. 2 ఏళ్ల నుంచి సినిమాల్లో కనబడలేదు, ఎక్కడా కనబడట్లేదు. ఫస్ట్ ఈవెంట్ కాబట్టి కొంచెం అందరిని అట్రాక్ట్ చేద్దామని ఈ డ్రెస్ వేసుకొచ్చాను, అంతే అంతే తప్ప. సరే, నేను అడిగిన క్వశ్చన్ కి తిన్నగా సమాధానం చెప్పండి. వయసు తగ్గించుకునే సీక్రెట్స్ ఏంటి? అది వయసు ఉన్న వాళ్ళు పక్క వాళ్ళు తిరుగుతుంటే ఆటోమేటిక్గా మనం చిన్నోళ్ళే కనబడతాం. నేను మీ పక్కన పొరపాటు కూడా కనిపించను. ఓవర్ టు జయశ్రీ. You can do the talking from my side also, Jhansi garu. అందరికీ నమస్కారం. రియల్ లైఫ్ అడ్వకేట్ని రియల్ లైఫ్ జడ్జిగా ఛాన్స్ ఇప్పించినందుకు శరణ్కి బిగ్ థ్యాంక్స్, అండ్ మహేష్ గారు బిగ్ థ్యాంక్స్ టు యూ అండ్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ తిమ్మరసు. ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ టీమ్ తిమ్మరసు a great success, and please watch this movie in theaters 30th of this month. Namaste. సో జయశ్రీ గారు, మీకు ఏం పర్సనల్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏం లేదా డిస్కస్ చేయడానికి కోవిడ్ వచ్చిన తర్వాత? లేదండి, ప్రతి ఒక్కరికి ఉండే ఒకే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ అనండి, లేకపోతే ఇంట్రెస్ట్ అనండి, అది ఝాన్సీ గారు అడిగారు. ఐ వుడ్ లైక్ టు నో ద యాంటీ ఏజింగ్ సీక్రెట్ ఆఫ్ బ్రహ్మాజీ గారు. డెఫినెట్లీ you have been the same since you have started your career, I guess, so that's a compliment. Actually, I don't compliment men much, but yes, this is for you. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్. చాలా సింపుల్ గా పాస్ చెప్పేశారు ఆయన. థ్యాంక్ యూ జయశ్రీ గారు. Well, I left the creative job to the actual producers. All I invested is because it's a remake of a hit Kannada movie called Birbal. Anything else? You want to know more from me? We have more, lots and Of course, Satyadev, definitely a very good upcoming star. Hope to see more meaningful cinema from you like this. Thanks, Nani, for facilitating in this event. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాని గారు చాలా థ్యాంక్స్ మా తిమ్మరసు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చినందుకు. ఆఫ్టర్నూన్ నుంచి చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యాను, మర్చిపోయా. బట్ యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ 1 year నుంచి కోవిడ్ మన లైఫ్ని చాలా మార్చింది. ఏవో ప్లాన్స్ చేసుకుంటాం, ఏవో అనుకుంటూ ఉంటాం, అన్నీ కన్ఫ్యూజ్ అయిపోయి గందరగోళంలో ఉన్నప్పుడు ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సృజన్, తను యూఎస్లో ఉంటాడు, తను నాకు కాల్ చేసి సత్యతో సినిమా చేస్తావా అని అడిగాడు. అప్పుడే సత్య వరుసగా ఈ బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర, గురుపక్షి అన్నీ చేసి
తను చాలా మంచి హై పొజిషన్లో ఉన్నాడు. అరే ఇదేంటి మనకి కోవిడ్ కొంచెం బ్యాడ్ టైం అయితే మనకేంటి గుడ్ టైం తీసుకొచ్చింది అని అనిపించింది. తర్వాత మహేష్ గారు, కాక వీళ్ళందరూ కలిసి మొత్తం ఒకసారి అనుకుంటే చాలా క్విక్గా ప్రాజెక్ట్ మూవ్ అయిపోయింది. అట్లా మూవ్ అయిపోతుంటే సరే కోవిడ్ టైంలో మనం ఒకటి బెటర్ ఏమో అని అనిపించింది. అనుకున్నట్టుగా చాలా బాగా ప్రిపేర్ చేసాం. మహేష్ గారు ప్రాజెక్ట్లోకి రావడం వల్ల చాలా వెయిటేజ్ పెరిగింది. ఆయన భోజనాలు ఎంత బాగా పెడతారో సినిమాకి కూడా అంతే బాగా చేశారు. చాలా వెయిట్ వచ్చింది సినిమాకి కూడా. సత్య గురించి చేసినప్పుడు ఎప్పుడైనా కలిసినప్పుడు హాయ్ హాయ్ అనుకోవడమే తప్ప చాలా రిజర్వ్డ్గా ఉంటాడేమో అని అనుకున్నాను. ఫస్ట్ మీట్లో కూడా అలాగే అనుకున్నా. తర్వాత తెలిసింది ఆయనలో ఉన్న ఆ కామెడీ క్యాంగ్లో లేకపోతే ఆ సర్కస్టిక్కో బయటికి ఇంకా రాలా. చూసిన వాళ్ళందరూ సీరియస్గా అలా ఉంటారేమో కానీ బయటికి చూస్తే అలా ఉంటుంది. బట్ చాలా తక్కువ టైంలోనే చాలా క్లోజ్ అయ్యాం. అండ్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిన సినిమా ఇది. బ్రహ్మాజీ గారు కానీ, అజయ్ గారు కానీ, ఝాన్సీ గారు కానీ, హర్ష, ప్రవీణ్ వీళ్ళంతా కోవిడ్ టైంలో ఆ టైంలో రిస్ట్రిక్షన్స్ ఉన్నా సరే అంటే ఇట్ ఈస్ వెరీ ఆ టైం మనకు కొత్త, అంతకుముందు షూట్ చేసిన విధానం వేరు, ఇప్పుడు విధానం వేరు. దీనికి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. వీళ్ళంతా ఎలా చేస్తారు అని దట్టు మొజంజాహి మార్కెట్లో ఆ టైంలో 200 జూనియర్స్ని ఏదో కొంచెం ఇల్లీగల్గానే జూనియర్స్ని తీసుకొచ్చాం. యాక్చువల్గా ఇప్పుడు 50 మంది పర్మిషను. ఇది తీసుకొచ్చి షూట్ చేస్తున్నప్పుడు బ్రహ్మాజీ గారు కానీ వీళ్ళు కానీ వాళ్ళు సపోర్ట్ చేసింది చాలా థ్యాంక్స్ అండి. బ్రహ్మాజీ గారు అండ్ అజయ్ గారు మీరందరూ. అట్లానే మా టెక్నీషియన్స్ అప్పు ప్రభాకర్, తను చాలా మంచి విజువల్స్ ఇచ్చాడు. మీరు ట్రైలర్ చూస్తేనే తెలిసింది. తను చాలా వండర్ఫుల్ పర్సన్ అండ్ చాలా చేశాడు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, ఆయన చూడడానికి రాక్ స్టార్లా ఉంటాడు. మ్యూజిక్ కూడా అలాగే ఇచ్చాడు. నిన్నటి వరకు నన్ను నిద్రపోనివ్వలేదు నాకు గత 4 డేస్ నుంచి. తను నాకు రైటింగ్ డిపార్ట్మెంట్లో హెల్ప్ చేసిన వేదవ్యాస్ కానీ, హర్ష గారు కానీ, అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాంబాబు గారు, శ్రీను, సూర్య, శ్రవణ్, సంకల్ప్ వీళ్ళంతా కూడా చాలా హార్డ్గా వర్క్ చేశారు. చాలా కష్టపడి చాలా ఇష్టంతో తీసిన సినిమా. ఇంకెవరన్నా మర్చిపోతే క్షమించండి. ప్రియాంక జోల్కర్ మర్చిపోయా, సారీ. అదే ఇది అడుగుతుందని కావాలని మర్చిపోయా, సరే అడిగో. ఓకే, ప్రియాంక ఉండడం అనేది చాలా స్ట్రెస్ రిలీఫ్ సినిమాకి. మాకు హీరోయిన్తో పాటు ఒక చిన్న అట్లా స్టాండప్ వచ్చింది. తనే నిజంగా స్ట్రెస్ బస్టర్. ఏమంటారు బ్రహ్మజీ గారు? అదే కదా, అవునండి. సో చాలా కష్టపడి తీసాం, చాలా టైంలో తీసాం. ఫస్ట్ వేవ్ ఎండింగ్లోనే రిలీజ్ అయిపోద్ది అనుకున్నాం, కానీ మళ్ళీ లోపల సెకండ్ లాక్డౌన్ వచ్చింది. సో సెకండ్ లాక్డౌన్ తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ ఫిల్మ్. సో మీరందరూ థియేటర్కి వచ్చి చాలా సేఫ్గా వేరే మాస్క్ అండ్ చాలా సేఫ్గా మూవీని వాచ్ చేయి మమ్మల్ని ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నాని అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఐఎమ్ జస్ట్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. నేను ఇప్పుడు లిస్ట్ మొదలు పెడితే నేను పేరున అందరికీ చెప్పుకుంటూ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ శరణ్ అన్న, మహేష్ అన్న అండ్ సృజన్ అన్న ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. వంశీ కాక అన్న అండ్ సత్యదేవ్ అన్న who played a decision making role on this. And the direction department, Sankalp, Shravan Anna, Surya Anna, Rambabu Garu, Srinu Anna, thank you so much. This ఇప్పటిదాకా నా 4 years బ్యాక్ నేను హైదరాబాద్ వచ్చి స్టార్ట్ చేశాను. కెమెరా ముందు ఇంతసేపు ఉండడం ఈ సినిమాతోనే కుదిరింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డోంట్ నో వాట్ మోర్ టు సే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఝాన్సీ గారు, బ్రహ్మాజీ గారు అండ్ సత్య అన్న, మీతో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశాను సెట్ మీద. ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ నో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ థియేటర్స్లో చూడండి July 30th, wearing your masks, taking all the precautions. And Mahesh Anna and everybody who made me stand here today, even my previous directors, thank you so much. Thank you. హలో అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డౌన్. వాట్ డు ఐ సే, వేర్ డు ఐ స్టార్ట్ ఫ్రమ్? చాలా టఫ్ సిచ్యువేషన్స్లోని, ఆఫ్టర్ టాక్ అబౌట్ ద డైరెక్టర్, ఇట్స్ యువర్ డే యాక్చువల్లీ. చాలా టఫ్ సిచ్యువేషన్స్లోని కోవిడ్ వల్ల షూట్ చేశారు. బికాస్ నేను ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద సెట్స్ ఆల్సో. అంటే సత్యదేవ్ని కలవడానికి వెళ్ళాను. సో అలాంటి సిచ్యువేషన్స్లో షూట్ చేయడం అన్నది ఇట్ వాస్ ప్రిటీ రిస్కీ. ఐ థింక్ 39 daysలో షూట్ చేశారు కదా? ఎస్. సో యా, ఇట్ వాజ్ వన్ హెల్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. ఆ టైంలో నేను నాంది చేస్తున్నాను. దెన్ దిస్ పాప్డ్ అప్. అండ్ సత్యదేవ్, వి గో బ్యాక్ టు వైజాగ్. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ కామన్ ఫ్రెండ్స్. కానీ ఇక్కడే
కలిసాము హైదరాబాద్లోనే. రీల్ మళ్ళీ వేయాలి. వేణురా ఒక 1 minute వీ స్టార్టెడ్ ఆఫ్ టుగెదర్. సో వీడు ఇనిషియల్ ట్రయల్స్లో ఉన్నప్పుడు అప్పుడు నేను కిస్ చేస్తున్నాను. దెన్ we took off on a tangent at the same time. సో ఆల్మోస్ట్ ఒక 20 films పని చేశాను నేను. వీడికి ఎప్పుడు మ్యూజిక్ చేస్తానని ఐ యూస్ టు థింక్ అనమాట. అండ్ ఐ యూస్ టు ఆస్క్ హిమ్ టు వన్స్ ఇన్ అ వైల్ పార్టీస్లో కలిసేవాళ్ళం. So finally, I got a chance, and you will see it in theaters. You will hear it in theaters. Thank you so much, Mahesh Garu, for the opportunity, and my super cool director, Sharan. I believe in the process because success and failures are temporary. So, nenu process chala enjoy chesanu. All the actors were great, and the cinematographer, Apu, you were great. I thank all my technicians, Anant, Joy, and the rest who have programmed, mixed, and mastered the songs. And Radhakrishna garu, atanni papam ninnati varaku asalu nidraponavukunda adi Sharan kuda evarni nidraponavukunda we were mixing, and it came out pretty good, and we're confident. Thank you so much. ఫ్రంట్ రోలో కూర్చున్న పెద్దలందరికీ, సభలో కూర్చున్న అందరు పెద్దలందరికీ, ఇక్కడున్న పెద్దలందరికీ, తమ్ముడు బ్రహ్మాజం నమస్కరిస్తూ, నాకు నా లైఫ్లో ఫస్ట్ టైం ఏవి చేయించిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్కి నిజంగా నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. మహేష్ గారు డబ్బులు ఎగ్గొట్టినా నాకు బ్రహ్మాండాన్ని ఏవి చేశారు. పాపం సరదా జోక్గా అన్నాను కానీ ఆయన పాపం నాకు అనుకున్న డబ్బులు బాగా ఇచ్చారు, భోజనం బాగా పెట్టారు. లాస్ట్లో ఎవరికి చెప్పకూడదని చెప్పలేదు. నాకు లాస్ట్ వర్కింగ్ డే ప్రమోషనల్ సాంగ్ అయిపోయిన తర్వాత ఒక పావుగంట ఉండని చెప్పి ఒక iPhone 12 గిఫ్ట్ చేశారు. నేనేమనుకున్నానంటే నాకు ఒక్కడికే ఇచ్చారు, మీరు తెలిసిపోతే మిగతా వాళ్ళకి ఫీల్ అవుతారని నేను చెప్పలే ఎవరికి. ఇన్స్టాగ్రామ్లో అట్లా పెడదాం ఉంటున్నాను. తీరా ఈరోజు తెలిసింది చాలామందికి ఇచ్చారు నాతో పాటు. సో చాలా థ్యాంక్స్ అండి. బ్రహ్మాండాన్ని భోజనం పెట్టారు, బాగా చూసుకున్నారు. సినిమా నెక్స్ట్ సినిమా కూడా ప్రతి సినిమాలో ఒక గిఫ్ట్ ఇవ్వండి. ఇంకా ఈ సినిమా నేను ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్లో యాక్ట్ చేశాను. చాలా మంచి క్యారెక్టర్, నాకు ఇష్టమైన క్యారెక్టరు. కొన్ని క్యారెక్టర్లు పక్క ఆర్టిస్టులు వాళ్ళతో యాక్ట్ చేయడం చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను ఎప్పుడూ చెప్తుంటాను, నాని గారితో యాక్ట్ చేసేటప్పుడు ఐ జస్ట్ వాచ్ హిమ్ యాక్ట్, ఐ లెర్న్ సంథింగ్ ఆల్వేస్. నాని గారు యాక్ట్ చేసినప్పుడు అదేవిధంగా సేమ్ సత్య యాక్ట్ చేసినప్పుడు తన డైలాగ్ డెలివరీ నాకు చాలా ఇష్టం. సో అతను చూస్తుండేవాడిని డైలాగ్ చెప్తుంటే, ఆ ఇంటెన్సిటీ అది. సో నాని పైకి వెళ్ళిపోయి ఆ ప్లేస్ సత్యాకి ఇచ్చాడు. ఇద్దరు వెరీ న్యాచురల్ యాక్టర్స్. వాళ్ళతో పాటు వాళ్ళిద్దరితో యాక్ట్ చేయడం యాక్చువల్గా నా అదృష్టం. వాళ్ళని పొగడడానికి కూడా చెప్పట్లేదు. అది వెరీ సిన్సియర్, వెరీ రియలిస్టిక్, అండ్ వాళ్ళ ఫ్యూచర్లో చాలా చాలా పైకి వెళ్తారు. ఎందుకంటే ఇద్దరికీ బ్యాక్గ్రౌండ్ లేదు. సో చాలామంది అంటుంటారు బ్యాక్గ్రౌండ్ కావాలి ఇండస్ట్రీలో అంటారు, బట్ ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు, వాళ్ళని చూసి తెలుస్తుంది. ఇట్స్ ప్యూర్ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్. అది 5 ఏళ్ళు పట్టచ్చు, 10 years పట్టచ్చు, బట్ వన్ డే వీ కెన్ సీ దెమ్ దేర్ ఆన్ స్టార్స్ పొజిషన్. వాళ్ళతో పాటు అలాగ వాళ్ళ పక్కన తమ్ముడిగా యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదామని అనుకుంటున్నాను, డిసైడ్ అయిపోయాను. అలాగా ఇందులో ఇంకా జ్వాలాకర్తో యాక్ట్ చేయడం నా అదృష్టం. జవాల్కర్, సారీ. తను చాలా ఆన్సెట్లో బాగా మా కోవిడ్ టైంలో బాగా టెన్షన్గా ఉంటే తను ఎప్పుడు నవ్వించేది. సీరియస్ పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నప్పుడు చాలా బాగా నవ్వేవాళ్ళం. సరదాగా గడిచిపోయేది మాకు టైం యాక్చువల్గా. అలాగే అక్క ఝాన్సీ గారు అదృష్టం, ఆవిడతో యాక్ట్ చేయడం. అవార్డులు వచ్చింది ఆవిడకి, మంచి సినిమాలు చేశారు. ఆవిడ పక్కన యాక్ట్ చేయడం నా అదృష్టం. అలాగే దెర్ ఈజ్ అనదర్ గై. నేను నాని గారిని, సత్య గారిని ఎంత ఇష్టపడతానో అదే రూట్లో ఒక కుర్రోడు రాబోతున్నాడు. ఇప్పుడే మాట్లాడాడు, అంకిత్ ఐ థింక్. తన పర్ఫార్మెన్స్ చూశాను. ఈజ్ గోయింగ్ టు బీ
లైక్ ఒక మంచి ప్లేస్లో ఉంటాడు, వెరీ గుడ్ టాలెంట్. ఇంకా మా హర్ష భోపాల్ వాళ్ళ గురించి చెప్పక్కర్లే. హర్ష అంటే నాకు భయం, తన కామెడీ టైమింగ్ అని ఆటలతో నేను జనరల్గా హర్ష పక్కన నేను ప్రిఫర్ చేయను. అడుగుతాను పక్కన హర్ష ఉన్నాడు అంటే, లేడంటే అమ్మాయిని రిలాక్స్ అవుతుంటాను. నిజమే కదా. సో ఇది మంచి సినిమా అండి, మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఇంకా ఎవరి గురించి అని చెప్పాలా? ఓ డైరెక్టర్ శరణ్ మీ గురించి మర్చిపోయాడు కదా, అందుకే నేను కావాలని చేశాను. నాకు మంచి ఫ్రెండు శరణ్. ప్రేమం సినిమా అప్పుడు తన దగ్గర తను పనిచేశాడు అక్కడ, అప్పటి నుంచి నాకు బాగా పరిచయం. తన ఫస్ట్ సినిమాలు కూడా యాక్ట్ చేశాను. సో ఇందులో ఒక మంచి క్యారెక్టర్ సపోర్ట్ చేశారు. అలాగే ఈ సినిమా చేస్తున్నప్పుడు మంచి ఫుడ్ ప్రియులు నాకు బాగా పరిచయం అయ్యారు. మహేష్ గారు కానీ కాకా కానీ, వాళ్ళని చూస్తుంటే కడుపు నిండిపోద్ది, చాలా నిండుగా ఉంటారు, నిండుకొండలాగా. ఒక మంచి స్నేహితులు దొరికారు. చిన్న సినిమాలు, కొత్త సినిమాలు, కొత్త టాలెంట్ని ఎప్పుడూ నాని ముందుంటాడు, తను ఎంకరేజ్ చేస్తుంటాడు. థ్యాంక్ యూ నాని. మలాంటి అప్కమింగ్ యాక్టర్స్ సపోర్ట్ వచ్చినందుకు ఈ కోవిడ్ టైంలో. బట్ ఇప్పుడు కోవిడ్ అంతా లేదు, తగ్గిందా అనుకుంటున్నాను. బట్ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండి ప్రికాషన్స్ తీసుకుని ఈ సినిమా డెఫినెట్గా 100% థియేటర్లో అందరూ బాగా చూస్తారు, మీకు అందరు నచ్చుద్ది. సో అన్ని అంశాలు ఉన్నాయి. సో 30th జూలై మీరు అందరూ వచ్చి మాలాంటి కొత్త యాక్టర్స్ని, బడ్డింగ్ యాక్టర్స్ని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరూ ఇవాళ ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిమ్మరసు ఒక సింగిల్ స్కెడ్యూల్ ఒక 39 days అటు స్ట్రెచ్ చేసేసాము. అందరూ చెప్తారు చాలా కష్టపడి చేసామని. యా డెఫినెట్లీ ఎవ్రీ ప్రాజెక్ట్, ప్రతి ప్రాజెక్ట్లో అందరూ కష్టపడతారు, బట్ మేము చాలా ఇష్టపడి చేసాం. బికాజ్ మాకు అంత నచ్చిన కాన్సెప్ట్ అండ్ మేము అందరం చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేసాం. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, బట్ స్టిల్. అండ్ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ వంశీ కాకా, my karta karma kriya of me being in this film. You're sometimes 1 call away and sometimes 10 calls away, but thank you for always being there. And DOP Appu, okay. Appu, thank you so much for correcting my makeup every day. Because నేను చాలా బాధపడేదాన్ని, నన్ను డార్క్ చేస్తున్నారు అని. బట్ నౌ దట్ ఐ సీ ఐ లుక్ వెరీ గుడ్ ఇన్ ద ట్రైలర్. And Sri Charan, I'm ready with my plate and spoon. When can I come for music sessions? Because oka shot lo Sri Charan plate and spoon తీసుకొని ఇలా కొడుతుంటారు. I don't know when it is coming in the film. So I told him I'll also join with my plate and spoon. And special mention to my dubbing engineer. ఎందుకంటే నేను యాక్ట్ చేస్తున్నప్పుడు కంటే డబ్బింగ్ ఎక్కువ టేక్స్ తీసుకున్నాను. బట్ నాట్ ఈవెన్ ఫర్ అ సెకండ్ హీ సెడ్ ఇది చాలా బాగుంది, నెక్స్ట్ వెళ్ళిపోదామని. హీ కెప్ట్ సేయింగ్ ఇంకా ట్రై చేస్తారా, ట్రై చేయండి అని. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ వెన్ యూ డబ్ ఫర్ ద ఫిల్మ్ దట్ ఈస్ లైక్ ఎంటైర్ సర్కిల్, లైక్ ఒక హోల్ కంప్లీట్ ఫీలింగ్ ఇస్తుంది. ఐ థింక్ విత్ దిస్ ఫిల్మ్ ఐ ఫెల్ట్ సో గుడ్ డబ్బింగ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ Sharan, this is not intentional, but Sharan is very cool. అంటే ఒక్క రోజు కూడా కోపడడం చూడలేదు. నాట్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ లేట్ ఫర్ సమ్ రీజన్ ఆర్ ఇఫ్ ద లైట్ ఈస్ గోయింగ్ డౌన్, నథింగ్. హీస్ ఆల్వేస్ వెరీ కూల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఇనిషియల్గా నేను వేరే మూవీ చేసి వచ్చాను విత్ 1 day of gap. సో ఐ యూస్ టు బిహేవ్ లైక్ అ కాలేజ్ గర్ల్. Then Sharan gave me like 3-4 days of time, and every day he used to say, sit like a lawyer, talk like a lawyer, walk like a lawyer, even while eating lawyer la tinu ani. So that's so sweet of him. That is how he helped me to get into the character. I don't know if it is the right way, but నాకు చాలా help అయింది. And Satya, I don't know where to start from, because initially when we started shooting, you asked me what is my next project. I said I'm clueless. I don't know whether I want to continue or not, because బయట నుంచి it's very easy, but when you actually act for a movie, మార్నింగ్ రోజు 5కి లేయాలి, ఈవినింగ్ వర్క్ చేయాలి. there's so much of procedure that goes into acting. I felt like this is not as fun
బయట కనిపించినంత ఈజీ కాదు అనిపించేది. బట్ నీతో వర్క్ చేశాక I felt so nice. I felt like ఇలాంటి యాక్టర్స్ కూడా ఉంటారా, బికాస్ యూ మేడ్ ఇట్ ఈజీ ఫర్ మీ. అంటే you showed how different it would feel if you're passionate about your craft. And I told you many times, even on Instagram I told you that you inspired me to do better work and choose better scripts. Ani, thank you so much. Today everyone is praising me for my transformation. I really owe it to you, because no act chestunnappudu, when I introspected myself like what is lacking in me, I thought definitely that I need to transform, I need to look better. And in this last 6 months I've worked every day really hard to be where I am today. Thank you so much for doing that to me. And Brahmaji garu, thank you so much for pushing me. అంటే నేను సెట్లో ఏదన్నా కొంచెం కష్టంగా ఉంది అన్న, దే యూస్ టు టెల్ దేర్ స్టోరీస్, వాళ్ళు ఎలా కోపపోయారు, వాళ్ళు ఎలా ముందుకెళ్ళారు అని. అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది వినడానికి. అండ్ డెఫినెట్లీ యూ హెల్ప్ మీ అ లాట్ అండి. అండ్ నాని సార్, యు ఆర్ అంటే I wanted to keep it in the last because I would get carried away talking about you. So మీరు ఇవాళ ఇక్కడికి వచ్చారంటే that means it's like an approval for us that we are doing something good, because you always support good content, you encourage young team, and you're always there for people who are coming with innovative ideas. I've seen I was like, oh, like it is so different. And can I tell you a secret? I went to Shyam Singarai office and I saw, like, I peeked into the edit a bit. You look fab. Like, I can't wait people to watch it, because advancedly congratulations, it's going to be a blockbuster. You look killer in the film. You did amazing job. And your director caught me peeking into the edit and he dragged me out. I couldn't peek much. Thank you everyone if I've forgotten anyone else. Thank you so much. అందరికీ నమస్కారం అండి. లాస్ట్ ఇయర్ జూలై 31st ఉమామహేశ్వర ఉగ్ర రూపసి రిలీజ్ అయింది. ఈ సంవత్సరం ఒక రోజు ముందు వస్తున్నాడు, జూలై 30th. లైక్ ఉగ్ర రూపసి రిలీజ్ అయిన లైక్ సినిమా చేస్తున్నప్పుడే నాకు తెలుసు, లైక్ డైరెక్ట్ చేస్తున్నప్పుడే నాకు తెలుసు సత్య లైక్ ఇప్పుడు కనుక అంటే నేను లైక్ వాట్ ఐ ఫెల్ట్ వైల్ డైరెక్టింగ్ ఉమామహేశ్వర ఉగ్ర రూపసి అంటే, గుడ్ దట్ ఈ టైంలోనే నేను ఒక సినిమా చేస్తున్నా ఈ మనిషితో, తర్వాత దొరకడని చెప్పేసి మనసులో అనుకుంటుండేవాడిని. సో ఆ తర్వాత తిమ్మరుసు స్టార్ట్ అయింది. కబుర్లు చెప్తుండేవాడు సత్య ఫోన్ చేసి ఎప్పుడు షూట్ ఎలా జరుగుతుందని. బట్ ఆ విజువల్ ఫస్ట్ ఫైట్ ఒకటి రిలీజ్ చేశారు. అది చూసినప్పుడు మాత్రం ఓకే కొట్టాడు మనోడు అని చెప్పేసి అనుకున్నాను మనసులో. అంటే మంచి సినిమాలు, ఇప్పుడు ఉమామహేశ్వర ఉగ్ర రూపసి లాంటి సినిమాలు ఖచ్చితంగా అవసరం. అట్ ది సేమ్ టైం ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ కూడా చాలా అవసరం. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగల యాక్టర్స్లో తెలుగులో ఉన్న యాక్టర్స్లో సత్య కూడా ఒకటని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను. అండ్ he just we just saw his work and he proved it once again. అయితే సత్య నాకు ఒక చిన్న డౌట్, ఫైట్ కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా పెడదాము తిరగడానికి గెంతడానికి ఎవరినైనా పెడదాం అంటే అవసరం లేదు నేను చేసేస్తానుంటావు కదా, అన్నీ నువ్వే చేస్తావు కదా ఆయన. బికాజ్ ఆ ఉగ్ర రూపసి లాస్ట్ ఫైట్ షూట్ చేస్తున్నప్పుడు ఐ థింక్ మరి సత్య ఫీలింగ్ ఏంటో తెలియదు కానీ నాకు లోపల కొంచెం టెన్షన్గా ఉండేది అనమాట. ఎప్పుడు ఏ క్షణం ఏం జరిగిద్దా అని చెప్పేసి నేను అలర్ట్గా ఉండేవాడిని. హోల్ ఫైట్ ఉమామహేశ్వర ఉగ్ర రూపసి హోల్ ఫైట్ 3 days షూట్ అండి. కింద మీరు చూస్తే మేము జస్ట్ ఆ మట్టి కలర్లో ఉన్న 2 పట్టాలు పరిచి దాని మీద షూట్ చేశాను. లిటరలీ కింద పడితే దెబ్బ తగులుతుంది, ఎందుకంటే నేను కింద పడి చూస్తే దెబ్బ తగిలేదనమాట. బట్ అది పట్టించుకోకుండా సత్యతో పాటుగా రవీంద్ర విజయ్ ఇద్దరు అసలు అది ఒక నిజంగా ఊర్లో ఒక గలాటా జరిగితే ఎట్లా ఉంటుందో అట్లా చేశారు. అండ్ మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఫర్
హిమ్ వాజ్ చాలా ఆ ఫైట్లో చాలా వరకు కొరియోగ్రాఫర్ చేసింది కాదు. నేను యాక్షన్ చెప్తాను, ఇద్దరు కుమ్ముకోండి, లైక్ ఎలా కొట్టుకుంటారో మీ ఇష్టం అని చెప్పేసి, అంటే అలా తీసిన ఫైట్ అనమాట. సో యూ హ్యావ్ సీన్ ఉగ్రపూసే లాస్ట్ ఫైట్ చూస్తే కనుక ఆ హోల్ థింగ్ ఏదైతే ఉందో నిజంగా కొట్టుకున్నారు. అండ్ సత్య ఒళ్ళంతా దెబ్బలు రాసుకుపోయి ఇక అంటే నేనైతే కనుక ఆ షూట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేసి అడుగుతాను. బట్ షూట్ అయిన తర్వాత మళ్ళీ అదే రోజు నైట్ ఎక్స్టెండ్ అవుతే వేరే లొకేషన్కి వచ్చి షూట్ చేసి ఆ తర్వాత 2 గంటలకు వెళ్ళి మార్నింగ్ మళ్ళీ 6 o'clock వచ్చి, సో అంత డిటర్మినేషన్తో వర్క్ చేస్తాడు సత్య. సో లైక్ ఇప్పుడు సత్యకి లైక్ కమర్షియల్గా కూడా లైక్ ఇంకా పోను ఇంకా పెద్ద సినిమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే అంకిత్ కొయ్య లాస్ట్ ఇయర్ లాక్డౌన్ అయిన తర్వాత కలర్ ఫోటో అనే ఒక ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు అంకిత్ కొయ్యన్ని ఆ ముందు రోజే ఎప్పుడో జోహార్ అనే సినిమా చూసా. ఆ సినిమాలో చూసి అక్కడ నా తోటి డైరెక్టర్స్ అందరూ ఉంటే ఈ అబ్బాయిని గుర్తుపెట్టుకొని చాలా బాగా చేశాడు అండ్ ఈస్ గోయింగ్ టు షైన్ అని చెప్పేసి అనుకున్నాం మనసులో మేము, అక్కడ ఉన్న నా తోటి డైరెక్టర్స్ అందరూ. అండ్ యూ రియలీ డిడ్ అ గ్రేట్ జాబ్ అంకిత్, లైక్ ట్రైలర్లో చూస్తే ఇట్ వాస్ రియలీ గుడ్. అండ్ అలాగే శరణ్ గారు కానివ్వండి, శరణ్ గారు నాకు చాలా తక్కువ పరిచయం, ఆ సెట్కి వచ్చినప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళం. బట్ ఈ ఫిల్మ్ ఆయన హ్యాండిల్ చేసిన విధానం చూస్తే ఇట్స్ లైక్ రియలీ సో గుడ్. అండ్ అంటే కమర్షియల్ స్పేస్లో ఎటువంటి ఎస్థెటిక్స్ ఏమీ లూజ్ అవ్వకుండా ఇంత బాగా తీయటం అనేది లైక్ ఐమ్ రియలీ హ్యాపీ టు సీ. ఐమ్ రియలీ ప్రౌడ్ టు హ్యావ్ శరణ్ యాజ్ మై ఫెలో ఫిల్మ్ మేకర్. అండ్ మహేష్ గారు కానివ్వండి, అలాగే బై ద వే అప్పు ప్రభాకర్ ఉమామహేశ్వర ఉగ్రపూసకి కూడా సినిమాటోగ్రాఫర్ ఆయనే. సో నాకు తెలుసు అప్పు ప్రభాకర్తో వర్క్ ఎలా ఉంటుందో. ఈ పళ్ళు ఇలాగే ఉంటాయి ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా, అలా సీల్ చేస్తాడనమాట. సీల్ చేసి వర్క్ చేస్తా అంటే అంటే చిన్న ఒక 1% ఆఫ్ స్ట్రెస్ కూడా క్రియేట్ చేయడనమాట డైరెక్టర్స్ కానీ టీమ్కి కానివ్వండి. సో ఇట్స్ లైక్ ఆల్వేస్ స్మైలింగ్ అప్పు. అండ్ లైక్ హోల్ టీమ్ అందరికీ కూడా నా తరపు నుంచి కంగ్రాట్స్ అండ్ ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ అండ్ ఆల్సో లాట్ ఆఫ్ అప్రిషియేషన్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు పొద్దునే నేను ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాను. ఐ ఫెల్ట్ వెరీ నైస్. స్క్రీన్కి సీట్ ఎంత దూరంలో చూసుకోవాలి, ఎక్కడి నుంచి వ్యూ బాగుంటుందని ఆ ప్రాసెస్ చేసి చాలా రోజులైంది. ఆ అవకాశం మళ్ళీ ఇంత త్వరగా ఇచ్చినందుకు మహేష్ గారికి, మీ గట్స్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శరణ్, మీరు మీ టీం అంతా చూస్తుంటే యూ గైస్ ఆర్ సూపర్ ఫన్ అండ్ చూస్తే యూ మేడ్ సంథింగ్ సూపర్ సీరియస్. ఫైట్స్ అండ్ ఆల్ సాలిడ్గా ఉంది. ఎలా చేశారు మరి అంతా? యూ పుల్ ఇట్ ఆఫ్ సో గ్రేట్. ట్రైలర్ ఇస్ సూపర్. అంటే టైటిల్ దగ్గర నుంచి ట్రైలర్ వరకు ఎవ్రీథింగ్ లుక్స్ జస్ట్ రైట్. ఇట్స్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్. And you are blessed with super good team like Sri Charan, Appu. I follow your work so closely. So it's like you are blessed with very good team. And me team lo kuda Bhupal, Ankit, వీళ్ళందరితో మేము కూడా వర్క్ చేసాం. శ్యామ్ సింగ్ రాయ్లో they were also part of it. So wish you all the best for 30th of this month. And Priyanka Javalkar, నీకు కాలేజ్లో సూపర్ సీనియర్ గాను అండ్ నీ డెబ్యూ ఫిల్మ్కి డైరెక్టర్ గాను ఐ ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్ ఫర్ యూ. అండ్ ఐ మస్ట్ సే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ట్యాక్సీ వాళ్ళ తర్వాత ఎక్కువ గ్యాప్ వచ్చింది, ఏం చేయలేదు అనుకున్నారు అందరూ. బట్ ఒక 3 ఫిల్మ్స్ ఫినిష్ చేసి యూ ఆర్ రెడీ టు హిట్ ద స్క్రీన్స్ విత్ గ్రేట్ ఎనర్జీ నౌ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ నో యూ ఆర్ వెరీ అంబిషియస్ అండ్ ఐ నో యువర్ పొటెన్షియల్. అండ్ సత్యదేవ్ గారు, వీ స్పోక్ ఓవర్ ఫోన్ బట్ ఎప్పుడు కలవలేదు. వీ నెవర్ గెట్ ఎ ఛాన్స్ టు మీట్. I sincerely feel, Satya, like I'm a big fan of your attitude in real life and your acting in the real life. And I strongly believe, అంటే ఈ మధ్య ఒకటి రియలైజ్ అయ్యాను, లైక్ ఒక కథ తాలూకు బరువు ఒక నటుడు కళ్ళలో తెలుస్తుంది. ఒక నటుడు కళ్ళతో మోస్తాడు ఆ కథ తాలూకు బరువు. నేను అది శ్యామ్ సింగ్ రాయ్ చేసేటప్పుడు రియలైజ్ అయ్యాను ఆ ఫ్యాక్ట్. అదే ఇంటెన్సిటీ, అదే ఫైర్ నాకు సత్యదేవ్ గారి కళ్ళలో కూడా కనపడుతుంది. ఇట్స్ అమేజింగ్ టు watch. It's a delight to watch great performers taking one character very seriously that I can see in you, sir. And
సో మా శ్యామ్ సింగర్ ఉండగా మేము ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. సో జస్ట్ బిఫోర్ దట్, కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత మళ్ళీ థియేటర్స్ని హిట్ చేస్తున్న వెరీ ఫస్ట్ ఫిలిం. ఈ సినిమా హిట్ అవ్వడం అన్నది ఈ టీంకి ఒకటే కాదు, మనందరికీ చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ విష్ టీమ్ తిమ్మరసు అ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్. వచ్చిన గెస్ట్ అందరికీ హీరో నాని గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, అడగంగానే వచ్చారు. యువర్ ప్రెజెన్స్ ఈజ్ అ బిగ్ బూస్ట్ ఫర్ అస్. అండ్ ఎవ్రీబడి, వెంకటేష్ గారు, రాహుల్ గారు అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ తిమ్మరసు అందరూ చాలా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ మాట్లాడారు. అందరూ చెప్పినట్టు వీ పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు దిస్ ఫిల్మ్, బట్ ఆల్సో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ వైల్ మేకింగ్ దిస్ ఫిల్మ్. ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఇది సక్సెస్ అయిన తర్వాత మాట్లాడతాను నేను, ఎందుకంటే ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ద ఫిల్మ్ విల్ బి అ బిగ్ హిట్. ఇట్ కేమ్ అవుట్ వెరీ వెరీ వెల్. 30th థియేటర్స్లో వస్తుంది. అందరూ థియేటర్స్కి వచ్చి మళ్ళీ ద మ్యాజిక్ ఆఫ్ సినిమాని బిగ్ స్క్రీన్లో ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందరూ ఈ సినిమాని ఆశీర్వదిస్తారనుకుంటున్నాను. చాలా టైం అయిపోయింది, ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. తిమ్మరసు గురించి చెప్పే ముందు నాకు జస్ట్ ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పాలి. ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఒక ఓపెన్ యూనివర్సిటీ. ఇక్కడ క్వాలిఫికేషన్స్ కానీ ఇంటర్ ఎంసెట్ మార్కులు ఇలాంటివి ఉండవు. ఎవరైనా ఒకే ఒక క్వాలిఫికేషన్, ప్యాషన్, దాంతో రావాలి. అండ్ దానివల్ల ఇక్కడ సక్సెస్ రేట్ 1% అని చెప్తారు అందరూ. అలా 100లో 99 మంది అలాగే చెప్తారు. కానీ ఎవడో ఒకడు మనని ఏం పర్లేదు ముందుకెళ్ళు, ఏం పర్లేదు వెళ్ళరా అని చెప్తాడు ఒకడు. ఆడెవడో కదా మనమే. ఐ థింక్ దట్ 1% మనకు మనమే. అండ్ అలా ఎంతో దృఢమైన నమ్మకంతో ఈ ఇండస్ట్రీలో నిలదొక్కున్న ఎంతోమంది వ్యక్తుల్లో మై డియరెస్ట్ నాని అన్న ఒకడు. నాని అన్న, నువ్వు ఇక్కడికి వచ్చి ఉండడం వల్ల మాలాంటి ఎంతోమంది యాక్టర్స్ ఒక స్టెప్ ముందుకు వేయడానికి జరుగుతుంది ధైర్యంతో. థ్యాంక్ యూ సో మచ్ నాని. నాని సో అన్నంటే నాకు చాలా చాలా ఇష్టం. నా ఫస్ట్ అఫీషియల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇది. ముందే సో చాలా హ్యాపీగా ఉంది ఆ ఫంక్షన్ నాని అన్న రావడం, మీరందరూ మీ అందరినీ చూడడం. అది జనరల్గా నేను స్పెక్స్ పెట్టుకుంటాను, మాట్లాడేటప్పుడు తీసేస్తాను. ఈరోజు లెన్స్ పెట్టుకున్నాను, అందరూ కనిపిస్తున్నారు, కొంచెం టెన్షన్గా ఉంది. బట్ సో అదేవిధంగా కోవిడ్ టైం, లాస్ట్ వేవ్, ఇవన్నీ ట్రూ అంతా ఉంది. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంటైర్ ఇండియాలో, ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ వరల్డ్లో ఏమో అయిపోయింది, ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత వచ్చిన సినిమాలన్నీ అంత సక్సెస్ రేట్ వచ్చింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే. ఐ థింక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్ట్స్ గుడ్ సినిమా. అండ్ మన వాళ్ళు ఎప్పుడు ముందు ఉంటారు, ఆ విషయంలో కూడా ముందున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న సినిమా తిమ్మరసు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మా అందరినీ చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే సినిమా గురించి నేను చాలాసార్లు చాలా దగ్గర చెప్పాను. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నా అగైన్ ఫిల్మ్ స్టార్టెడ్ విత్ సృజన్ ఎర్రబోయిల, మన ఎస్ ఒరిజినల్స్ ప్రొడ్యూసర్, అండ్ మహేష్ గారు. వీళ్ళిద్దరు కలయికతో తిమ్మరసు అంటే ఒకరిది ఐడియా, ఇంకొకరిది ఎగ్జిక్యూషన్ లాగా ఇద్దరు ముందుకొచ్చి సినిమా చేయడం జరిగింది. సో దాంతో మా శరణ్ కొప్పిశెట్టి, నిజంగా ఇందాక ప్రియాంక చెప్పినట్టు నేను చాలా వ్యక్తుల్ని చూశాను, కానీ ఈ వ్యక్తిని అయితే నేను ఎప్పుడు చూడలేదు. అంటే సరదాగా కూడా ఒక ఫేస్లో అంటే కత్తి పెట్టి పొడి చేసినా ఆడితో కూడా నవ్వుతూ మాట్లాడే వ్యక్తి శరణ్. అంటే ఏంటో కోపం రాదేంటో ఆ వ్యక్తికి. శరణ్, ఐ థింక్ నీ సక్సెస్ నీ సింప్లిసిటీ. నువ్వు నమ్మింది ఎంత సింపుల్గా ఉన్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నువ్వు యూ పుట్ యువర్ ఫుట్ ఫార్వర్డ్ అండ్ యుల్ ఎగ్జిక్యూట్ ఇట్. థ్యాంక్ యూ తిమ్మరసు అంత అద్భుతంగా చేసినందుకు. అలాగే శ్రీచు గురించి ఇప్పుడు కాదు, సినిమా ట్రైలర్ చూశారు, ట్రైలర్ తర్వాత సినిమా చూస్తున్నారు. శ్రీజు యూజువలీ వాడి టర్న్ అరౌండ్ టైం 1 day 2 days ఉంటుంది మ్యాక్సిమం. ఇది నచ్చలేదంటే ఒక 2 daysలో ఇంకోటి ఇచ్చేస్తాడు, లేదా 1 dayలో ఇచ్చేస్తాడు. ఐ థింక్ హీస్ ద మోస్ట్ ఫాస్టెస్ట్ అండ్ సిన్సియర్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచు. థ్యాంక్స్ రా. అలాగే అండ్ నేను ఈవెంట్కి వస్తున్నప్పుడు సరే నాని అన్న ఎలాగా ఉంటారు, దాని తర్వాత కొంచెం
నేను కనిపిస్తానేమో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది మా తమ్ముడు బ్రహ్మాజీ అన్న ఏడైనా ఆ జాకెట్ ఏంటన్నది. సో ఆ లైమ్లైట్ ఆయనే తీసేసుకున్నాడు. బ్రహ్మాజన్నతో పనిచేయడం ఎప్పుడు మోస్ట్ పాజిటివ్ పర్సన్ నేను, నాకు తెలిసిన వ్యక్తుల్లో ఎప్పుడు నవ్వుతూ ఐ థింక్ అదేనేమో అన్న ఏజ్ రివర్స్, ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ తర్వాత క్యూరియస్ కేస్ ఆఫ్ బ్రహ్మాజీ సినిమా తీయాలి. ఐ థింక్ అదే సక్సెస్, పాజిటివ్గా ఉండడమే అన్నలో ఆ గ్లో అదంతా కారణం అనుకుంటున్నాను. సో అలాగే అప్పు, నేషనల్ అవార్డు విన్నర్ అప్పు, ఉమామహేశ్వర గ్రూపసే చేశాడు, దాని తర్వాత తిమ్మరసు. అయితే నాకు అప్పుకి సినిమా మేము మాట్లాడుకునే ముందు, యాక్సెప్ట్ చేసే ముందు ఒకటి అనుకున్నాం, అప్పు ఉమామహేశ్వర గ్రూపసే చేశాను, అది ఒక కంప్లీట్ డిఫరెంట్ ఫిల్మ్, దాని తర్వాత మన ఇద్దరికి ఛాలెంజింగ్ ఇది, ఎందుకంటే ఇందాక ఫైట్ సీన్ చూశారు కదా, ఎక్కడో నా కంఫర్ట్ జోన్ దాటి నిజంగా నేను బయటకు వచ్చి చేసిన ఫిల్మ్ ఇది. యూజువలీ నాకు ఫైట్స్ అంటే పారిపోతాను నేను, అంటే బట్ శరణ్ పట్టుబట్టి లేదు నువ్వు చేస్తావు బాగుంటుంది అని మా ఇద్దరికి ముందుండి చేయించాడు శరణ్, థ్యాంక్ యూ. అలాగే ప్రియాంక, యువర్ గ్రేట్ యాక్ట్రెస్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఇందాక బ్రహ్మజన్న చెప్పినట్టు సెట్లో అందరం, మీరు, నేను, బ్రహ్మాజీ అన్న, శరణ్, ఇట్ వాస్ అ కంప్లీట్ ఫన్ ఫిల్డ్ షూటింగ్. 39 daysలో అవగొట్టేశాడు శరణ్. సో అంతే. ఇంకా ప్లీజ్ ఇందా చెప్పినట్టు నేను చాలా ఇంటర్వ్యూలో చాలా దాంట్లో చెప్పాను ఏంటంటే, మీరందరూ నాకు బయటకు కలిసినప్పుడు ద వే మీరు నాతో మాట్లాడడం అదంతా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు నా వర్క్ గురించి చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. సో ఈ వర్క్ నేను ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను, దానికి మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. ఈ సినిమా తిమ్మరసు మీరు ముందు చేసిన ఎప్పుడైతే ఫస్ట్ వేలో వచ్చిన ఫిల్మ్స్ ఎలా అయితే ఎంకరేజ్ చేసి సక్సెస్ చేశారో, అఫ్కోర్స్ ఈ సినిమా బాగుంటుంది, మీరు బాగుంటేనే ఎంకరేజ్ చేస్తారు ఆబ్వియస్లీ. సో ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రిమైనింగ్ అంకిత్, వండర్ఫుల్ యాక్టర్, లాంగ్ వే టు గో ఫర్ యూ, గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్. ఝాన్సీ గారు, హర్ష, అలాగే వేదవ్యాస్, మా డైరెక్షన్ టీమ్ రాంబాబు గారు, సూర్య, సంకల్ప్, శ్రవణ్, శ్రీను గారు, అండ్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్. చాలా కాన్ఫిడెంట్గా. అండ్ యా, వన్ లాస్ట్ థింగ్, 39 days కోవిడ్ తర్వాత చేసిన ఫస్ట్ సినిమా ఇది. అయితే నేను 39 days కంటిన్యూస్గా చేస్తున్నాను, రోజు షూట్ చేసి ఇంటికి వెళ్ళాలి. సో దీపికా, థ్యాంక్ యూ. అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అయినా నువ్వు ఏ రోజు నన్ను అంటే బయట ఉండి పడుకో అని అనలేదు. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ ఇన్, ఎందుకంటే మా బుడ్డోడు ఉన్నాడు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్, అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా రోజులైంది ఇలా ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను ఈ ఫంక్షన్కి రావడానికి ఒక ముఖ్యమైన కారణం, అందరూ కావాల్సిన వాళ్ళే, ఈ సినిమాలో చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ సత్య. అండ్ నాట్ బికాజ్ సత్య రీసెంట్గా మేము కలిసి ఏదో పార్ట్ చేసాం దాని గురించి కాదు, ఫస్ట్ నుంచే సత్య అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇది నేను చాలా సందర్భాల్లో సత్యతో షేర్ చేసుకోవడం జరిగింది. సత్య నాకు యాక్టర్గా అండ్ ఒక పర్సనల్గా కూడా చాలా ఇష్టం. నాకు చాలా ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు మాట్లాడినా సరే ఒక స్పెషల్ ఎఫెక్షన్ ఉంటుంది. సో ఒక చిన్న బయాస్డ్ ఫీలింగ్, ఏమంటారు, మా అన్న ఫీలింగ్ ఉంది సత్య విషయంలో నాకు. అండ్ ఎంత మంచి యాక్టర్ అన్నది మనందరికీ తెలుసు. అండ్ ఉమామహేశ్వర ఉగ్రరూపసే చూసినప్పుడు కూడా నేను వెంకటేష్ కూడా చెప్పాను, అండ్ సత్య కూడా ఇమీడియట్గా ఫోన్ చేసి మాట్లాడాను. అలాంటి ఒక రీమేక్లో అంత సోల్ మళ్ళీ రీక్రియేట్ చేయడం చాలా కష్టం. అలాంటి పర్ఫార్మర్ లేకుండా అది వెంకటేష్ మహా అయినా సరే క్రియేట్ చేయడం కష్టం. సో ఐ వాజ్ బ్లోన్ అవే. అండ్ మేబీ ఆ టైంలో కనుక థియేటర్స్ ఉండుంటే, అది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కాకుండా ఉంటే, సత్య ఒక ఆల్రెడీ నటుడుగా ఒక గ్రేట్ యాక్టర్గా తన జర్నీ ఎప్పుడో స్టార్ట్ చేశాడు. ఒక స్టార్గా కూడా జర్నీ స్టార్ట్ అయిపోయి ఉండేది అప్పుడే. అయితే అది ఐ థింక్ అది తిమ్మరసుకు రాసి పెట్టుందేమో. సో ఇన్ని రోజులు సో ఐ హోప్ ఇట్ స్టార్ట్ విత్ తిమ్మరసు, అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్.
అండ్ థియేటర్స్ అంటే గుర్తొచ్చింది, ఇది సమయం సందర్భం అవునో కాదో నాకు తెలియదు కానీ ఐ థింక్ థియేటర్లో సినిమా చూడటం ఈజ్ అవర్ కల్చర్ అని ఎందుకంటున్నానంటే, ఎలా చెప్పాలి మీకు, ఇప్పుడు వేరే దేశాల్లో వీకెండ్ వస్తే అమ్మ నాన్న చూడటానికి వెళ్తారు, మన అమ్మ నాన్న తీసుకుని సినిమాకి వెళ్తాం. వేరే దేశాల్లో వీకెండ్స్ వస్తే ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తారు, మన ఫ్రెండ్స్ని తీసుకొని సినిమాకి వెళ్తాం. బోర్ కొడితే బార్కి వెళ్తారు, మనం బోర్ కొడితే బార్కి వెళ్ళి అటు నుంచి సినిమాకి వెళ్తాం. సో థియేటర్లో సినిమా చూడటం అనేది మన బర్త్ రైట్, అది మన బ్లడ్లోనే ఉంది. అండ్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఇలాంటి కరోనా లాంటి సందర్భాల్లో అన్నిటికంటే ముందు థియేటర్లు మూసేస్తారు, అన్నిటికంటే లాస్ట్లో థియేటర్లు తెరుస్తారు. హెల్త్ చాలా ఇంపార్టెంటే, హెల్త్ జాగ్రత్తగానే ఉండాలి, నేను అది కాదనట్లేదు. బట్ నా ఉద్దేశం ఏంటంటే, జెన్యున్గా మనం చూస్తున్నాం బయట, అది కరోనా అంటే ఏంటో అన్నీ తెలుసు మనకి. నిజంగా చాలా ప్లేసులు కంటే, అంటే అందరికీ ఓపెన్ చేసేసి పెట్టిన చాలా ప్లేసుల కంటే థియేటర్స్ ఆర్ ద సేఫెస్ట్. ఎందుకంటే అందరం ఒక థియేటర్లో కూర్చొని ఒకవైపే చూస్తాం, ఒకరితో మాట్లాడుకోం, అందరూ మాస్క్లను రూల్స్ ఆల్రెడీ పెట్టేశారు. అండ్ ఒక సినిమాని ఎక్స్పీరియన్స్ చేసి బయటకు వస్తాం, అండ్ ఆల్రెడీ ప్రికాషన్స్ కూడా బయట పెట్టుకుంటారు. బయట పబ్లు, రెస్టారెంట్లు, ఇలాంటి చాలా ప్లేసుల్లో అందరూ మాస్కులు పక్కన పెట్టేసి పెద్దగా మాట్లాడుకుంటారు. అలాంటి చోట్ల చాలా డేంజర్ యాక్చువల్లీ. నేను ఇలా అని చెప్పేసి నేను అది క్లోజ్ చేయకూడదు, లేదంటే ముందే ఓపెన్ చేసి అలా అనట్లేదు, అన్నిటితో పాటే చేయొచ్చు కదా అంటున్నాను. ఎందుకంటే దట్ ఈస్ అంటే ఈరోజు ఇది మాట్లాడుతున్నాను అని, నా టక్ జగదీష్ రిలీజ్ ఉంది దాని గురించి మాట్లాడుతున్నానని ఎవడైనా కామెంట్ చేస్తారేమో, దాని గురించి కాదు. ఎందుకంటున్నానంటే ఇది నాని కాదు మాట్లాడుతుంది, మనం ప్రేక్షకులం. ఐ థింక్ వీ హ్యావ్ దట్ బాండ్ విత్ థియేటర్స్ అంటే మనకి ఆ స్పెషల్ ప్లేస్లో ఉంది మన లైఫ్లో. మన ఇంటి తర్వాత ఎక్కువసేపు మనం ఎక్కడ గడిపాం, థియేటర్స్లో గడిపాం ఇంతకాలం. సో ఐ థింక్ మన ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ థియేటర్స్కి వెళ్తే నిజంగా ఇట్స్ అ వెరీ సేఫ్ ప్లేస్. బికాస్ థియేటర్స్ అనేది మాట్లాడుకునేది కాదు, మాస్క్ తీయాల్సిన అవసరం లేదు, ఒక సినిమాని ఎంజాయ్ చేసేస్తాం. అండ్ సినిమా మనకి ఒక ఫిజికల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ మెంటల్ హెల్త్ అనేది ఒక ఆర్ట్ ఫామ్స్, లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ పుష్కలంగా ఏ దేశాల్లో అయితే ఉన్నాయో ఆ దేశాల్లో పీస్, హార్మనీ, హ్యాపీనెస్ అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఐ థింక్, అండ్ మనకి పర్టికులర్గా మన దేశంలో సినిమాకి మించిన ఎంటర్టైన్మెంటే లేదు, మనకి బయటికి వెళ్ళడం అంటే సినిమాకి వెళ్ళటమే. అండ్ ఐ విష్ సినిమా అండ్ ఇప్పుడు సినిమా థియేటర్ల గురించి నేను మాట్లాడుతుంది హీరోల గురించో, డైరెక్టర్ల గురించో, ప్రొడ్యూసర్ల గురించో కాదు, ప్రేక్షకుల గురించి. అండ్ ఎట్ ద సేమ్ టైం థియేటర్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడి చాలా లక్షల మంది ఫ్యామిలీస్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, ఎగ్జిబ్యూటర్లు ఉన్నారు, సినిమా మన థియేటర్లో పనిచేసే చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రొజెక్టర్ ఆపరేటర్ల దగ్గర నుంచి, టికెట్ కలెక్టర్ల దగ్గర నుంచి, సైకిల్ స్టాండ్ల దగ్గర నుంచి, క్యాంటీన్ల నుంచి, ఆ థియేటర్ చుట్టూ ఉండే షాపుల వాళ్ళ నుంచి, ఇలా చాలామంది లైఫ్స్ సినిమా మీద ఆధారపడి ఉన్నాయి. సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడల్లా హీరోల గురించి, ప్రొడ్యూసర్ల గురించే మాట్లాడతారు, కానీ అందరూ వీళ్ళ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఈ థియేటర్లు మూసుకుపోయినాయి అన్న ఒక ఇష్యూ మీద మాట్లాడుతున్నప్పుడు సినిమాలు, బడ్జెట్లు, టికెట్ రేట్లు ఇవన్నీ మాట్లాడుతున్నారు, కానీ చాలామంది ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. అండ్ ఐ హోప్ ఇట్స్ నాట్ అబౌట్, నేను ఇక్కడ అని చెప్పట్లేదు, ఎక్కడైనా సరే మన అందరూ అక్రాస్ ఇండియా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. ఐ హోప్ దిస్ చేంజెస్ సూన్. ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి, పెట్రోళ్ళు, డీజిళ్ళు, కూరగాయలు. మనకు నిజంగా ఎవరైతే ప్రజలకి చాలా అవసరం ఉన్న ప్రతిరోజు అవి లేకపోతే గడవదనుకున్న అన్నవేమో ధరలు పెరిగిపోతున్నాయి. అండ్ మనం సినిమా విషయానికి వచ్చేటప్పటికి మాత్రం బోల్డ్ అండ్ రెస్ట్రిక్షన్స్ అయిపోతున్నాయి. అండ్ అది చాలా చిన్న ప్రాబ్లంగా కన్సిడర్ చేస్తున్నారు. చిన్న ప్రాబ్లం అనేది అవును, ఇక్కడ హైదరాబాద్లో ఫిల్మ్ నగర్లో ఉంటున్న వాళ్ళకి చిన్న ప్రాబ్లం ఉండొచ్చు, కానీ ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం ఫర్ అ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ హు ఆర్ డిపెండెంట్ ఆన్ సినిమా. ఐ డోంట్ నో, ఎందుకో ఫ్లోలో వచ్చేసింది, ఈ టాపిక్ మాట్లాడుతున్నందుకు క్షమించండి. యా ఐ హోప్ అంటే పరిస్థితుల వల్ల ప్రాసెస్ డిలే అయితే ప్రాబ్లం లేదు, కానీ పరిస్థితుల వల్ల ఒక ఎకో సిస్టమ్ కొలాప్స్ అయిపోతే మాత్రం మన నెక్స్ట్ జనరేషన్కి, మన పిల్లలకి ఆ మూవీ వాచింగ్
ఇన్ దట్ డార్క్ రూమ్, ఇన్ దట్ బిగ్ డార్క్ రూమ్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. అది ఎంత మ్యాజికల్ ఫీలింగో ఐ థింక్ ద నెక్స్ట్ జనరేషన్ విల్ మిస్ అవుట్ ఆన్ ఇట్. ఐ హోప్ అది గవర్నమెంట్సా, అది మనం కూడా అందరం కలిసి పూనుకోవాలా, దాన్ని ఎలా చేయాలో నాకు తెలియదు. బట్ ఆ చిన్న మనసులో ఆ బాధ, ఆ భయం అయితే ఉంది. ఐ హోప్ ఇది తొందరగా సాల్వ్ అయిపోయి ఈ థర్డ్ వేవ్ తొక్కతోలు అసలు రాకుండా మళ్ళీ మనం సినిమాలు చూడాలి, తిమ్మరసుతో మొదలెట్టాలి. అండ్ ఈ సంవత్సరం అన్ని సినిమాలు, తగ్ జగదీష్, లవ్ స్టోరీ, రిపబ్లిక్, ఆచార్య, రాధేశ్యామ్, RRR, అన్ని ఫిల్మ్స్ని మనం అందరం కలిసి థియేటర్లో ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లైక్ ఐ సెడ్, చాలామంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు ఈ టీంలో. అండ్ భూపాల్, ప్రవీణ్ ఉన్నావా సినిమాలో? ఉన్నావా? లేట్గా వచ్చావా? ఓకే ఓకే. టు సృజన్ గారు, నాంది లవ్లీ మ్యూజిక్ అండి. అండ్ ఐ లైక్ ద మ్యూజిక్ ఇన్ ద ట్రైలర్ ఆల్సో. అండ్ టు ద డైరెక్టర్ ఆల్సో ఆల్ ద వెరీ బెస్ట్. బ్రహ్మాజీ గారు అవసరం చేయతక్కర్లేదు, అందరూ మీతోనే స్టార్ట్ చేస్తున్నారు. అవసరం, గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. మీరుంటేనే ఒక తెలియని ఒక రిలీఫ్ ఉంటుంది స్క్రీన్ మీద, ఫంక్షన్స్లో కూడా ఈ మధ్య. సో ఆల్ ది హర్ష, రామ్ గారు, ఆల్ ది బెస్ట్. అండ్ అంకిత్ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ శ్యామ్ సింగ్ రాయ్ ఆల్సో, అండ్ హీఈస్ యాక్టింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ షూర్ he'll be a very, very busy actor soon. And Priyanka, all the very best. I haven't seen Taxiwala. Sorry, Rahul. Sorry, నీకు కూడా చెప్పాలి. Sorry. So, yeah, but I've heard such great things about that film and about you. And even in this film, everybody were saying that you're a stress buster. Yeah. I wish you all the best. I hope this film is a big success for you. And Mahesh and వంశీ, నాకు ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ నా కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి పరిచయం నాకు. అండ్ ఐఎమ్ వెరీ, వెరీ హ్యాపీ ఫర్ యూ మహేష్. అండ్ ఐ విష్ దిస్ ఫిల్మ్ ఇస్ అ బిగ్ సక్సెస్. అండ్ ఈ 30th తర్వాత రాబోయే సినిమాలన్నిటికీ కూడా తిమ్మరసు అనేది ఒక ఆక్సిజన్ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ఇలా చెప్పడమే కాదు, 30th రోజు ఐ వాంట్ టు టేక్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ వన్ అండ్ గో వాచ్ తిమ్మరసు. అండ్ ఝాన్సీ కైస్ ఫ్యామిలీ. నేను యాక్టర్ అవ్వకముందు, నేను ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పాను లేదు తెలియదు, నేను యాక్టర్ అవ్వకముందు బిగినింగ్లో ఒకసారి ఎప్పుడో వెళ్ళి అలా కలిసి ఇలా సినిమాల్లో ఏదో ఒకటి చేయాలనుకుంటున్నానని కలిశాను. సినిమాలు ఎందుకు నీకు అని చెప్పారు అప్పట్లో. బట్ ఎవ్రీ టైమ్ ఐ మీట్ షీఈస్ ద మోస్ట్ ప్రౌడ్ అబౌట్ మీ అండ్ ఇట్ ఫీల్స్ వెరీ గుడ్. ఐ హోప్ ధన్య ఇస్ డూయింగ్ గుడ్ అక్క. సో yeah, very, very happy. Did I miss anyone? I'm sorry if I missed anyone. Bhupal, my friend, is also acted in this film. So to all of you, to the entire team, thank you for having me here. It's a pleasure. And again, I'm sorry I got carried away with something very personal about cinema, about theatres. Theatres ante manandardi kabatti I don't mind at all. So thank you once again. Thanks a lot.